నమస్తే. ఎలా అనిపిస్తుంది టీడీపీ విజయం? టీడీపీ ప్రజా విజయంగా అనిపిస్తుంది. ఆ యువగళానికి ఇది ప్రజలు ఇచ్చిన ప్రజాగళం రిటర్న్ గిఫ్ట్. ఇది ఓటు రూపాన్ని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ముందు జగన్ గారు ఐపాక్ టీమ్ ని కలిసడం జరిగింది. కలిసిన తర్వాత అనుకున్న దానికన్నా ఎక్కువ విజయాన్ని కొడతామని చెప్పడం కూడా జరిగింది. అయితే దాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? అది ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చేసారు కదా వాళ్ళకి, అంతే కదా. అంటే ఇప్పుడు రాష్ట్రం నుంచి చూసుకున్నట్టయితే వలస వెళ్ళడం జరుగుతుంది యువత అంతా. సో ఇప్పుడు ఇప్పటికైనా వలస వెళ్ళడం ఆగుతుంది అని అనుకోవచ్చా? వలస వెళ్తున్నారు కదా యువత అంతా, ఇప్పటికైనా వలస వెళ్ళడం ఆగుతుందా రాష్ట్రం నుంచి? రాష్ట్రం నుంచి వెళ్ళడం ఆపాలంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే హైదరాబాద్ ఇలా ఉండడం కోసం అందరూ హైదరాబాద్ బెంగళూరు వెళ్తున్నారంటే మా అటువంటి సిటీ డెవలప్ అవ్వాలంటే మనకి ఒక రాజధాని, ఒక స్టెబిలిటీ అది ఉండే అవ్వాలి. ప్లస్ అట్ ది సేమ్ టైం అంటే ఇప్పుడు ఒకేసారి ఎక్స్పెన్షన్ అవ్వాలంటే హైదరాబాద్ అవ్వడానికి 50 years పట్టింది. జగన్ కూడా మనకి చాలా ధీమా వ్యక్తం చేశారు కదా, వై నాట్ 175? ఆయన కన్ఫ్యూజ్ లో ఏది చేయాలో తెలియక వైజాగ్, అమరావతి, కర్నూలు అని అట తిరిగాడు. టైం పాస్ అయిపోయింది. అది చేయలేడు కదా. వై నాట్ 175, వై నాట్ 14 వచ్చింది కదా. వై నాట్ 175, వై నాట్ 14 వస్తుంది కదా. వై నాట్ 14 కూడా రాబోచ్చు, ఇంకా ఉంది కదా. ఇప్పుడు మనకి చంద్రబాబు గారు ముందుగా ఏ డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెడతారు అనుకుంటున్నారు? ముందుగా అంటే ఎంప్లాయ్మెంట్, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్. ఎప్పుడైతే మనకి వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీ వెనక్కి తీసుకురావడం చేయడం ఫస్ట్ చేసే కార్యక్రమం అది. అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఎవరికైతే హామీలు ఇచ్చారో సూపర్ 6లో అవి కూడా అట్ ది సేమ్ అమలు చేస్తూ, యాక్చువల్లీ ఫస్ట్ మన ఏపీ లోడ్ వెరీ డెఫిసిట్ లో ఉంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే మనం ఒక సైప్రస్, ఒక వెనిజులా అలా వెళ్ళిపోయింది కంట్రీ. శ్రీలంక కన్నా దారుణంగా తయారైపోయింది. దాన్ని వెనక్కి తీసుకురావడానికి ఫస్ట్ శ్వేతపత్రం రిలీజ్ చేయవలసి వస్తుంది. చేసిన తర్వాత చెయ్యాలి. ప్లస్ ఎందుకంటే రోల్ మోడల్గా వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక హైదరాబాద్ని అంటే ముంబై అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ వచ్చినాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీస్ రావడానికి 50 years పట్టింది. కానీ అట్ ది సేమ్ టైం మనం 5 yearsలో 3 years అవ్వదు. మనం ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి 300 square 500 square ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడానికి 1.5 year 2 years పడుతుంది. మనం ల్యాండ్ చేయడము ఎప్పుడు అటువంటిది ఒక స్టేట్ క్యాపిటల్ కట్టడానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడానికి 5 years సరిపోదు. 10-15 years పడుతుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఐటీ రంగం వస్తే ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ రిసోర్స్ పెంచాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇనిషియల్గా మనం ఆల్ ద సబ్ టైం రావు, మన కంపెనీలు రమ్మంటే వచ్చాయి. అందుకని ఇప్పుడు లాస్ట్ 5 years వచ్చిన ప్రాబ్లం తోటి ఫ్యూచర్లో రావు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారని భయపడి రారు. ఎందుకంటే డీసెంట్లైజ్ చేయాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఐటీ హబ్స్ డిస్ట్రిక్ట్ వైజ్ పెడితే అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యంగా చేస్తారు. అందరూ కూడా డీసెంట్లైజ్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఈ ఇయర్లో బెంగళూరులో ఏం జరిగింది, పాపులేషన్ పెరిగిపోయింది, వాటర్ ప్రాబ్లం వచ్చింది. అందుకని ఏమన్నారు, ఐటీ కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ మీరు మీ ఊళ్ళకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పారు. అట్లాగే మనం ఎక్కడెక్కడ డిసెంట్రలైజ్ చేస్తే ఐటీ హబ్స్ కింద పెడితే డిస్ట్రిక్ట్ వైజ్ అందరూ ఆ దగ్గర ఉన్న వాళ్ళు అక్కడికే వెళ్ళి చేస్తారు. కాబట్టి అక్కడ డెవలప్ అవుతుంది. వాళ్ళు కూడా అక్కడే ల్యాండ్స్ కొని అక్కడే ఇల్లు కట్టుకుని వాళ్ళ ఫ్యామిలీ తోటి ఉంటారు, పేరెంట్స్ తోటి అందరితో ఉంటారు. ఆ విధంగా డెవలప్ చేసుకోండి. ఇది ఎప్పుడు ట్రెండ్ ఒకలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది.